బ్యాక్ టు ద నార్మల్ డే స్మార్ట్ వాచెస్ నుండి మళ్ళీ క్లాసిక్ వాచెస్కి వచ్చేసాను. రీసెంట్గా స్మార్ట్ వాచెస్లో కొన్ని ఇష్యూస్ నేను ఫేస్ చేయడం జరిగింది. అమేజ్ ఫిట్ ప్రీమియం వాచ్ నా దగ్గర ఉంది, అలాంటి దాంట్లోనే బ్యాటరీ ఉబ్బడం లాంటిది జరిగింది. సో అందువల్ల నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అండ్ ఆల్సో ఊరికే ఛార్జింగ్ చేయడం నాకు కొంచెం ఇరిటేట్గా ఉంది. అందుకని నేను నార్మల్ క్లాసిక్ వాచెస్కి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ నా దగ్గర టైమిక్స్ స్టార్క్ అనలాగ్ వాచ్ ఉందన్నమాట. కాకపోతే నాకు డిజిటల్ కూడా కావాలని అనిపించింది. ఇప్పుడు మూవీస్కి ఏదైనా వెళ్ళినప్పుడు చీకట్లో వాచ్ చూసుకోవాలంటే కొంచెం లైట్, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండే విధంగా కావాలి వాచ్. సో అందువల్ల నేనేం చేశానంటే క్యాషియోలో జీషాక్ మోడల్స్ రీసెర్చ్ చేశాను. సో 7-8,000 దాకా ఆలోచించాను అక్కడ, లేదా 12,000లో బ్లూటూత్ మోడ్ కూడా వచ్చింది. కానీ మళ్ళీ అది తీసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట, అందుకని అది వద్దనుకున్నాను. తర్వాత దాంతో నేను కొంచెం కంపేర్ చేసుకున్నప్పుడు మిషన్ ఇంపాసిబుల్ 2 or 1 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అందులో టామ్ క్రూయిజ్ యూస్ చేస్తాడు అనమాట క్యాషియో ఇల్యూమినేటర్ వాచ్. ఇది జీషాకి కాంపిటీటర్, అందుకని ఇల్యూమినేటర్లో ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో అందుకని నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి 100 meters వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, 10 years బ్యాటరీ లైఫ్ వస్తుంది. అఫ్కోర్స్ మనం ఫ్రీక్వెంట్గా లైట్ యూస్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ 5-6 years వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇందులో 5 modes వస్తాయి. ఇది వచ్చి టైం కీపింగ్ మోడ్, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చి టైమర్ అనమాట, ఇది వచ్చి స్టాప్ వాచ్, ఇది వచ్చి అలారము, అండ్ ఇది వచ్చి డ్యూయల్ టైమ్. మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అదర్ స్టేట్స్లో ఉన్నప్పుడు వాళ్ళ టైంని మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది టైం కీపింగ్ మోడ్. ఇన్స్టెంట్ 10 seconds మనకు ఈ విధంగా ఇస్తాడనమాట, అంటే వాచ్ చేసుకోవడానికి. సో చాలా బాగుంటుంది, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇది వచ్చి మనకు 3,250 రూపాయలు మాత్రమే పడింది. దీంట్లో అలారం సెట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వితిన్ సెకండ్స్ మనం అలారం సెట్ చేసుకోవచ్చు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను అలారం వెళ్ళాలి, ఇది అలారం మోడ్ అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, టైమరు, ఇది స్టాప్ వాచ్, ఇది వచ్చి అలారము, ఇది వచ్చి డ్యూయల్ టైం అనమాట. నార్మల్ది వచ్చి టైం కీపింగ్ మోడ్. సో ఎప్పుడైతే మనము అలారం మోడ్కి వచ్చిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ బటన్ని కొంచెం గట్టిగా ఇలా నొక్కి పడతాము, ఆటోమేటిక్గా ఇది నెంబర్ కొట్టుకుంటుంది. ఆ తర్వాత ఈ పై బటన్ కింద బటన్ ఉంది కదా, ఈ 2 buttonsతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టైము. అంటే ఐ మీన్ ఇప్పుడు 19, మళ్ళీ ఇది నొక్కితే 20 అనమాట. ఆ తర్వాత మోడ్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ మినిట్ దానికి వెళ్తుంది. సో దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 44, నేను 46కి పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ కొట్టేసామంటే సింపుల్గా ఇది టైం సెట్ అయిపోతుంది అనమాట అలారం. సో వితిన్ సెకండ్స్లోనే మనం అలారం సెట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది అలారం కొంచెం నైట్ 8:46 పెట్టాను. సో అంత అవసరం లేదు, ఎందుకంటే 8:45 టైంలో నేను బీపీ టాబ్లెట్ వేసుకొని నిద్రపోవాలి కాబట్టి ఆ టైం పెట్టుకుంటాను అనమాట. సో సింపుల్, లైట్ కూడా చాలా బాగా ఇచ్చాడు, చూడండి.